Okay, good morning. Propagation of electromagnetic waves in different media మనం డిస్కస్ చేస్తున్నాం. నిన్న డైఎలక్ట్రిక్ మీడియా డిస్కస్ చేసాం. ఇవాళ మనం వేరే మీడియంలో వేవ్ ఈక్వేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, అంతకంటే ముందు ట్రాన్స్వర్స్ నేచర్ ఆఫ్ ఈఎం వేవ్స్ గురించి చూసాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈజ్ ఎ పెక్యులియర్ వేవ్ అని చెప్పాను. Understandably, electromagnetic wave consists of both electric and magnetic fields which oscillate perpendicular to each other, and the direction of propagation of this wave is perpendicular to both E and B. So there are three vectors, one representing the electric field E bar, B bar representing the magnetic field, and K bar which represents the direction of propagation of wave. ఈ మూడు మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ గా ఉంటాయమ్మా. సో వీటి యొక్క డాట్ ప్రొడక్ట్స్ ఎప్పుడు కూడా జీరో అవుతాయి. కే డాట్ ఈ జీరో, కే డాట్ బి జీరో, ఓకేనా, ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనం పాయింటింగ్ థియరం అంటే ఏంటో చూద్దాం. సో పాయింటింగ్ థియరం అంటే ఏం లేదు, ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది ఏం చేస్తుందంటే, అసలు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఎనర్జీ కదా, రేడియేషన్ అంటే ఎనర్జీయే కదా. సో వేవ్స్ ఏం చేస్తాయి అంటే దే ట్రాన్స్పోర్ట్ ఎనర్జీ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్. మీరు సునామీని ఎగ్జాంపుల్ గా తీసుకోండి. ఏదో సముద్రం చాలా లోపల ఒక ఎర్త్క్వేక్ వచ్చింది. ఆ ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది కదా. ఆ రిలీజ్ అయిన ఎనర్జీ ఒక వేవ్ ఫామ్ లో కోస్ట్ లైన్ దాకా వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మొత్తం తీసుకెళ్ళిపోతుంది, అంతే కదా. సో సునామీ ఏం చేసింది, అక్కడ ఎర్త్క్వేక్ లో ఉన్న ఒక పార్ట్ ఆఫ్ ది ఎనర్జీని అక్కడెక్కడో సముద్రం లోపల నుంచి ఒక వేవ్ ఫామ్ లో మన దాకా తీసుకొచ్చింది. అంటే వేవ్స్ క్యారీ ఎనర్జీ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్. అవి పోస్ట్ మ్యాన్ లాగా. పోస్ట్ మ్యాన్ ఎలాగైతే లెటర్స్ ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి బట్వాడా చేస్తాడో, అలాగే వేవ్స్ క్యారీ ఎనర్జీ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్. అంటే పోస్ట్ మ్యాన్ అనుకోవచ్చు. వేవ్స్ ఆర్ ది పోస్ట్ మ్యాన్ ఆఫ్ ఎనర్జీ. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కూడా అంతే కదా, ఇట్ క్యారీస్ ఎనర్జీ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్. ఫర్ ఎగ్జాంపుల్ సన్ నుంచి మనకి ఎనర్జీ ఏ ఫామ్ లో వస్తుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కదా. అది హీట్ అయినా లైట్ అయినా ఏదైనా సరే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో సన్ నుంచి ఎనర్జీ మనకి ఈ వేవ్ రూపంలో ట్రావెల్ అవుతుంది. సో వేవ్స్ ఆర్ క్యారియర్స్ ఆఫ్ ఎనర్జీ. అది కామన్ సెన్స్ కదా. సో మనం ఇప్పుడు ఒక వెక్టార్ ని డిఫైన్ చేయాలి. దాన్ని పాయింటింగ్ వెక్టార్ అంటారు. పాయింటింగ్ వెక్టార్ అంటే ఏం లేదు, సింపుల్. వేవ్స్ అనేవి ఎనర్జీని మోసుకెళ్తాయి అని చెప్తున్నాను కదా. ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్ క్యారీడ్ బై ఎ వేవ్ పర్ యూనిట్ ఏరియా అండ్ పర్ యూనిట్ టైం. అంటే యూనిట్ ఏరియా యూనిట్ టైం మామూలే కదా, అలా తీసుకుంటేనే కదా మనం డిఫైన్ చేయగలుగుతాం. దాన్ని మనం పాయింటింగ్ వెక్టార్ అంటారు, ఓకేనా. సో ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దట్ ఈస్ పాసింగ్ త్రూ యూనిట్ ఏరియా, ఎక్కడి నుంచో వస్తుంది ఎనర్జీ, అది మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పెడితే యూనిట్ ఏరియాకి యూనిట్ టైంలో ఎంత ఎనర్జీ పాస్ అవుతుంది అనే దాన్ని పాయింటింగ్ వెక్టార్ అంటారు, డినోటెడ్ బై పీ బార్. ఓకే, సో పాయింటింగ్ వెక్టార్ కి ఎక్స్ప్రెషన్ చూడండి. పీ ఈజ్ ఈక్వల్ టు రెండు రకాలుగా రాయొచ్చు. 1/μ, ఇక్కడ μ0 అని రాశాను. μ0 అంటే నా ఉద్దేశం ఫ్రీ స్పేస్ అయితే కనుక అలా రాశాను. అదే మీడియం తీసుకుంటే 1/μ అని రాయాలి. 1/μ ఈ బార్ క్రాస్ బి బార్. మీకు ఇక్కడ ఒక విషయం అర్థమవుతుంది. ఎవరన్నా ఇక్కడ ఒక మంచి పాయింట్ ఉంది, నేను చెప్పకుండా గ్రహించగలరేమో చూడండి. ఈ బార్ క్రాస్ బి బార్, ఇక్కడ క్రాస్ ప్రోడక్ట్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? ఎలక్ట్రిక్ వేవ్ మ్యాగ్నెటిక్ వేవ్ ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. అది ఎలాగో ఓకే, అది ఈ ఈక్వేషన్ ద్వారా తెలియట్లా. ఈ బార్ క్రాస్ బి బార్ అనేది ఇంకో వెక్టార్ కదా. ఆ వెక్టార్ ఎలా ఉంటుంది? ఏ బార్ పర్పెండిక్యులర్ గా ఉంటుంది. అంటే ఈ బార్ కి బి బార్ కి రెండింటికి పర్పెండిక్యులర్ గా ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు అదే కదా పాయింటింగ్ వెక్టార్ అంటే. సో పాయింటింగ్ వెక్టార్ ఈజ్ ది క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ ఈ బార్ అండ్ బి బార్. అంటే అర్థం ఏంటి? పాయింటింగ్ వెక్టార్ అంటే ఏంటి? ఎనర్జీ ప్రాపగేట్ అయ్యే డైరెక్షనే కదా. సో మీకు పాయింటింగ్ వెక్టార్ యొక్క స్ట్రక్చర్ చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థం కావాలి. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ లో ఎనర్జీ ప్రాపగేషన్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి రెండింటికి పర్పెండిక్యులర్ గా ఉంటుందిగా. నేను చెప్పింది అదే కదా.
వేవ్ ఏమవుతుందంటే ఈ బార్ కి బి బార్ కి రెండిటికి పర్పెండిక్యులర్ గా ప్రాపగేట్ అవుతుంది. ఓకే, సో ది డైరెక్షన్ ఆఫ్ పాయింటింగ్ వెక్టార్ ఈస్ పర్పెండిక్యులర్ టు బోత్ ది ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అని ఈక్వేషన్ చూడగానే కనిపెట్టాలి. ఓకేనా, మనం దీన్ని ఇంకో ఫామ్ లో రాయొచ్చు కదమ్మా. మనం బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పాను లాస్ట్ క్లాస్ లో. బి కి హెచ్ కి రిలేషన్ ఎంత? బి ఈక్వల్ టు మ్యూ నాట్ హెచ్ కదమ్మా. సో మ్యూ నాట్ హెచ్ సబ్స్టిట్యూట్ చేస్తే మ్యూ నాట్ క్యాన్సిల్ అవుతాయి కదా, అప్పుడు ఎంత అవుతుంది? ఈ బార్ క్రాస్ హెచ్ బార్. ఇప్పుడు పాయింటింగ్ వెక్టార్ కి మనం ఇక్కడ పి అనే లెటర్ వాడాం, కొన్ని టెక్స్ట్ బుక్స్ లో ఎస్ కూడా వాడతారు. ఏది వాడినా దాని మీనింగ్ ఒకటే. సో పాయింటింగ్ వెక్టార్ పి బార్ ఈక్వల్స్, కాంపాక్ట్ గా రాయాలంటే ఈ క్రాస్ హెచ్, అలా కాదు ఈలు బిలో రాయాలంటే 1/μ0 ఈ బార్ క్రాస్ బి బార్. యూనిట్స్ ఏమవుతాయి అంటే, ఇప్పుడు ఎనర్జీ పాసింగ్ త్రూ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైం కదా. ఎనర్జీ అంటే జౌల్, పర్ యూనిట్ ఏరియా అంటే మీటర్ స్క్వేర్, యూనిట్ టైం అంటే సెకండ్. సో ఏమవుతుంది? జౌల్ పర్ మీటర్ స్క్వేర్ సెకండ్. మనం జౌల్ పర్ సెకండ్ ఏమంటాం? వాట్స్ అంటాం కదా, పవర్. సో వాట్స్ పర్ మీటర్ స్క్వేర్. ఇది పాయింటింగ్ వెక్టార్ యొక్క యూనిట్స్ అన్నమాట. అర్థమైందమ్మా? ఇక్కడ మనం పాయింటింగ్ వెక్టార్ యొక్క యావరేజ్ వాల్యూ ఎంత అని అడిగారు. ఇప్పుడు పాయింటింగ్ వెక్టార్ అనేది ఏంటంటే కాన్స్టెంట్ గా ఉండే వెక్టార్ కాదు. ఓకేనా, అది యాక్చువల్ గా టైంతో కూడా మారచ్చు. ఓకేనా, ఎందుకంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది ఆసిలేట్ అవుతూ ఉంటుంది కదా. ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ మ్యాగ్నిట్యూడ్ కాన్స్టెంట్ గా ఉండదు. సో యావరేజ్ వాల్యూ మనం కడితే ఎంత వస్తుందంటే ఎగ్జాక్ట్ గా హాఫ్ వస్తుందండి. హాఫ్ E0 క్రాస్ H0. ఓకే, నేను మనం డైఎలక్ట్రిక్ మీడియంలో అంటే హోమోజీనియస్ ఐసోట్రోపిక్ డైఎలక్ట్రిక్ మీడియంలో మాక్స్వెల్ ఈక్వేషన్స్ అప్లై చేస్తే కొన్ని విషయాలు తెలిసినాయి మనకి. ఏం తెలిసినాయి అంటే, 1 minute. కొన్ని విషయాలు తెలిసినాయి మనకి. ఏం తెలిసినాయి అంటే, డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ యొక్క స్క్వేర్ రూటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని, అలాగే వేవ్ యొక్క వెలాసిటీ 1/√μ అని, ఇలా చాలా చాలా మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం ఆ మీడియంలో వేవ్స్ యొక్క బిహేవియర్ గురించి. నౌ కమింగ్ టు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఇన్ కండక్టింగ్ మీడియం. డైఎలక్ట్రిక్ కాదు, ఇప్పుడు కండక్టింగ్ మీడియం అనేటప్పటికి సిచ్యువేషన్ మారిపోయింది. మనం డైఎలక్ట్రిక్ లో ఏం చేసాం? కరెంట్ డెన్సిటీ J ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టేశాం, అంతే కదా. డైఎలక్ట్రిక్ లో కరెంట్ పాస్ అవ్వదు కాబట్టి I0 అనుకున్నాం, తద్వారా J ఈక్వల్ టు 0 అయిపోయింది. సో ఈక్వేషన్స్ అలా సింప్లిఫై అయిపోయినాయి. ఇక్కడ అలా పెడతాం కుదరదండి. ఓకేనా, సో కండక్ట్ మీడియంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే J వాల్యూ 0 కాదు, J ఈజ్ ఈక్వల్ టు సిగ్మా E. ఈ రెండు మీకు తెలిసినవే, కొత్తవేం కాదు. మామూలుగా D ఈజ్ ఈక్వల్ టు ε0E అని చెప్పాను నేను, అది ఫ్రీ స్పేస్ లో కదా. ఫ్రీ స్పేస్ కాదు కదా ఇక్కడ, కండక్టింగ్ మీడియం కాబట్టి D ఈజ్ ఈక్వల్ టు ε0E. అలాగే B ఈజ్ ఈక్వల్ టు μ0H కాదు, μH. సో మనకి తెలిసిన ఈ మీడియం స్పెసిఫిక్ ప్రాపర్టీస్ ని మనం మాక్స్వెల్ ఈక్వేషన్స్ లో అప్లై చేస్తే మళ్ళీ ఈక్వేషన్స్ ఎలా వస్తాయో చూడండి. డైవ్ ఈ బార్ అంటే గాస్ లా ఎలా మారుద్ది? సేమ్, మార్పేం లేదు. ఇక్కడ కూడా ఛార్జ్ డెన్సిటీ ఎంత? 0A. సో డైవ్ E ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే డైవ్ H ఈజ్ ఈక్వల్ టు 0. డైవ్ H 0 అనొచ్చు, డైవ్ B 0 అనొచ్చు. ఓకేనా, తర్వాత మూడో ఈక్వేషన్ ఇది కాదు, ఇది చూడండి. కర్ల్ E ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుద్దమ్మా? రాద్దాం ఇక్కడ. కర్ల్ E ఈజ్ ఈక్వల్ టు -∂B/∂t కదా. ఇది మన యాక్చువల్ గా ఫారడేస్ లా. దీన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం? ఇక్కడ B ఈజ్ ఈక్వల్ టు ఎంత మనం అనుకున్నాం? μH కదా. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుద్దమ్మా? కర్ల్ E బార్ ఈజ్ ఈక్వల్ టు μH పెట్టారనుకో, మ్యూ కాన్స్టెంట్ కదా, -μ∂H/∂t ఇలా వచ్చింది. సో ఫారడేస్ లా టేక్స్ దిస్ ఫార్మ్. నౌ కమింగ్ టు మోడిఫైడ్ ఆంపియర్స్ లా, కర్ల్ H ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా మీకు తెలిసిందే, కర్ల్ H ఎంత? ఇప్పుడే కదా మీతో చెప్పించాను, J బార్ ప్లస్ ∂D/∂t అన్నాం కదమ్మా. సో J అంటే కండక్ట్ మీడియం కి ఎంత? సిగ్మా E కాబట్టి సిగ్మా E ప్లస్ D అంటే ε E కదా, సబ్స్టిట్యూట్ చేస్తే సిగ్మా E ప్లస్ ε∂E/∂t.
మీరు ఏమనుకుంటారంటే సార్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ ని మీడియం స్పెసిఫిక్ గా రాయాలంటే రాయాలి, అది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటే. ఓకేనా, ఆ ఈక్వేషన్ ఏ రూపం తీసుకుంటుంది అదే కదా, మీకు ఆల్రెడీ చెప్పాను, రీఇటరేట్ చేస్తున్నాను. మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ ఇన్ ఎ వే దే ఎన్కాప్సులేట్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ. ఓకే, సో మనకి ఏ డౌట్ వచ్చినా మనం ఒక ఎన్సైక్లోపీడియా ఎలా చూస్తామో అలాగే మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీకి సంబంధించి ఏం తెలియాలన్నా ఈ 4 ఈక్వేషన్స్ నుంచే వస్తాయి. ఓకే, సో అర్థమైంది కదా, పాయింటింగ్ వెక్టార్ అంటే అర్థమైందా? పాయింటింగ్ వెక్టార్ డైరెక్షన్ ఎలా ఉంటుంది చెప్పండి. పర్పెండిక్యులర్ టు ఎలక్ట్రికల్ వే అండ్ మ్యాగ్నెటిక్ వే సార్. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి. మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టారు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెక్టార్ కాకుండా ప్రాపగేషన్ వెక్టార్ అని ఒకటి చెప్పాను, దాన్ని దేంతో సూచిస్తారని చెప్పాను? పీ సార్. కేతో సార్. కేతో సార్. వెరీ గుడ్, కే వచ్చింది కదా. మరి పీ బారు కే బారు ఎలా ఉంటాయి? నా ఉద్దేశం వాటి రిలేటివ్ డైరెక్షన్స్ ఎలా ఉంటాయి? ఏమా? ప్యారలల్ ఉంటాయి సార్. ప్యారలల్ గా ఉంటాయి. వెరీ గుడ్. ఎందుకని? కే బార్ అనేది వేవ్ ప్రాపగేషన్. వేవ్ ఏ డైరెక్షన్ లో ప్రాపగేట్ అవుతుంది? ఎనర్జీ ప్రాపగేట్ అయ్యే డైరెక్షన్ లోనే కదా. సో ఎనర్జీ ప్రాపగేట్ అయ్యే డైరెక్షన్ పీ బారు, వేవ్ ప్రాపగేట్ అయ్యే డైరెక్షన్ కే బారు, రెండు ఒకటే కదా, రెండు వేరువేరుగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, వేవ్ అంటేనే ఎనర్జీని మోసుకెళ్లేది కదా. సో అది యావరేజ్ వాల్యూ కూడా ఇంపార్టెంట్, 1/μ E క్రాస్ బి. మీరు బీలు హెచ్లు ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతారమ్మా, చాలా జాగ్రత్తగా చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనం పాయింటింగ్ వెక్టార్ ఫార్ములా చదువుతాం కదా, ఈ క్రాస్ హెచ్ అని చదువుతాం, అలాగే 1/μ E క్రాస్ బి అని చదువుతాం. ఒక్కోసారి ఆప్షన్స్ లో ఏముంటుంది? 1/μ E క్రాస్ హెచ్ కనిపించవచ్చు. ఇదేదో చదివినట్టుందని పొరపాటున మనం ఆ ఆప్షన్ పెట్టేయచ్చు. అందుకనే బి స్పెసిఫిక్. ఓకే, ఎక్కడ బి వాడుతున్నాం, ఎక్కడ హెచ్ వాడుతున్నాం, హెచ్ ఉన్నప్పుడు ఈక్వేషన్ ఎలా ఉంది, బి ఉన్నప్పుడు ఏ ఫామ్ లో ఉంది, అన్ని కూడా క్రిస్టల్ క్లియర్ గా మనం గనక తెలిస్తే మనం ఎర్రర్ చేయొచ్చు. మీకు నేను ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను ఇది, అంటే నేను చాలా బ్యాచెస్ కి ట్రైనింగ్ ఇచ్చాను కూడా చెప్తున్నాను. చాలా మంది పిల్లలు నాకు లాస్ట్ ఇయర్ కూడా అసలు నేను క్లాస్ లో ఎక్కువగా రెస్పాండ్ అయ్యే పిల్లోడు అతను, అడిగితే అమ్మడే చెప్పేవాడు. ఏమవుతుందంటే ఎగ్జామ్ ఫియర్ ఉంటుంది కదా, ఎవరికైనా ఉంటుంది, మన మానవ మాత్రంలో ఎమోషన్స్ ఉన్నాయి కాబట్టి మనం మనసులో అనుకుంటాం. ఇప్పుడు ఎగ్జామ్ ఫియర్, టెన్షన్ ఇవన్నీ మైనస్లు కాదు, ప్లస్లు అవి. టెన్షన్ వచ్చింది అంటే మనకు అడ్రినలిన్ ఎక్కువ సెక్రెట్ అయ్యి మనం మోర్ అలర్ట్ గా ఉంటాం, అది మన ప్లస్ అది. ఓకేనా, అప్పుడు మనం ఎర్రర్స్ తక్కువ చేస్తాం. యాక్చువల్ గా నేనైతే నెగిటివ్ చెప్పను, పాజిటివ్ చెప్తాను. టెన్షన్ పడ్డామంటే అర్థం వీ కేర్ ఫర్ ఇట్, మనకు అది అంత ఇంపార్టెంట్ కాబట్టి టెన్షన్ పడుతున్నాం. ఓకేనా, సో ఏమవుద్దంటే కొంచెం అది టెన్షన్ ఒక మోతాదు మింకితే, అంటే క్రిటికల్ టెంపరేచర్ కంటే దాటితే ఏమవుద్దంటే మనకు తెలిసిన బిట్లే తప్పెట్టేస్తుంటాం. టైమ్ ఈజ్ నాట్ కన్స్టెంట్ ఫర్ పీజీ సెట్ అండి, నేను ఖచ్చితంగా చెప్పగలను. లాస్ట్ టైం రాసిన పిల్లలు కూడా చెప్పింది ఏంటంటే టైం అయితే మిగిలిపోయింది సార్, ఎందుకంటే బిట్ చూస్తాం పెట్టేస్తాం కదా, మనకి ప్రాబ్లమ్స్ ఇస్తే అదొక దారి, మళ్ళీ ప్రాబ్లమ్స్ ఇవ్వాలి లాస్ట్ ఇయర్. సో తెలిసిన బిట్లే తప్పెట్టేస్తారు పిల్లలు. అవన్నీ ఎప్పుడు అవాయిడ్ చేయగలుగుతాం? కొంచెం రిలాక్స్డ్ గా మనం ఏం చేయగలి, ప్రిపరేషన్ మీద, మన ప్రిపరేషన్ మీద మనకు నమ్మకం ఉండాలి. ఓకేనా, అదే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఓకే, సో బాగా చదివాం అంటే షూర్ గా బాగా రాస్తామని కాదు. ఓకేనా, ఆ టైంలో టెన్షన్ ని కంట్రోల్ చేసి కూల్ గా ఉంటూ ఎవరైతే బాగా రికలెక్ట్ చేసుకుని ఆన్సర్స్ పెడతారో వాళ్ళు మాత్రమే సక్సీడ్ అవుతారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అంటే హ్యావింగ్ a deeper subject understanding is different from scoring high. చాలా సందర్భాల్లో రెండు సింక్ అవుతాయి, ఒక్కో సందర్భంలో అది ఇది అవుతుంది. కానీ ఆ అబ్బాయి పాపం అలాగే తెలిసిన బిట్లు, అన్ని తెలిసిన బిట్లే. ఇప్పుడు మనం ఎగ్జామ్కి వెళ్ళి తెలియని బిట్టు తప్పు పెట్టి వచ్చాం అనుకో, పెద్ద బాధపడం. మనకు తెలియదు, మనం ప్రిపరేషన్ లో అది రాలేదు కాబట్టి ఓకే అనుకుంటాం. మనం చదివిన బిట్లు, డిస్కస్ చేసిన బిట్లు తెలిసి కూడా పొరపాటున రాంగ్ పెట్టి వచ్చాం అనుకోండి, ఒక 2-3 డేస్ మనకి చాలా వర్రీడ్ అవుతాం మనం. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. కానీ అందుకే నేను ఏమంటున్నాను, మీకు చదివినంత వరకు పర్ఫెక్ట్ గా చదవండి. ఓకేనా, డౌట్ ఉండకూడదు, అసలు క్లారిటీతో ఉండాలి. అలా ఉంటే కనుక మీకు మంచి రిజల్ట్స్ వస్తాయండి. నెక్స్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కి ఇక్కడ కూడా ఫార్ములా వచ్చింది చూడండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n = c × μ σ/2 ω whole power 1/2.
సో ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది హైలైట్ ఏంటంటే ఈ ఈక్వేషన్ లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, స్కిన్ డెప్త్ అంటాం. స్కిన్ డెప్త్ అంటే ఏం లేదు, ఇప్పుడు కండక్టింగ్ మీడియం అంటే ఏంటి, ఒక వైర్ కదా, కాపరు అల్యూమినియమో సంథింగ్ ఏదో ఒక కండక్టర్ తీసుకుంటే ఆ వైర్ లో కరెంట్ పాస్ అవుతుంది. కరెంట్ అంటే నథింగ్ బట్ ఏంటి చెప్పానుగా, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అని చెప్పాను. ఎవరో అడిగారు నన్ను, వంశీ అని ఎవరు అడిగారు, సార్ కరెంట్ అంటే అసలు ఎగ్జాక్ట్ గా ఏంటి సార్ అంటే, ఎలక్ట్రిసిటీ అంటే ఫ్రీ ఫ్లో డిఫైన్ చేస్తాం కానీ దట్స్ రాంగ్. ఎలక్ట్రాన్స్ తాలూకు ఎనర్జీ ప్రాపగేట్ అవుతుంది, ఎలక్ట్రాన్స్ కాదు. సో అది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ రూపంలో ప్రాపగేట్ అవుతుంది. అందుకే మనం ఎలక్ట్రిసిటీ యొక్క స్పీడ్ ఎంత అంటే ఏం చెప్తాం, లైట్ స్పీడ్ అని చెప్తాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క స్పీడే దాని స్పీడ్. సో స్కిన్ డెప్త్ అంటే ఏంటంటే, ఈ వేవ్ ఒక చిన్న డయాగ్రమ్ వేస్తాను చూడండి. ఇది కండక్టర్ అనుకోండి, ఈ కండక్టర్ ను మనం ఒక బ్యాటరీ కనెక్ట్ చేసాం. ఓకేనా, కనెక్ట్ చేసినప్పుడు ఇందులో కరెంట్ పాస్ అవుతుంది ఐ. ఇది ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కదా ప్రాపగేట్ అయ్యేది ఈ మీడియంలో. ఆ వేవ్ ఈ సర్ఫేస్ పైనుంచే ప్రాపగేట్ అవుతుందా, లేకపోతే ఎంత లోతుకి అది స్ప్రెడ్ అయింది, డెప్త్. ఓకేనా, దాన్ని మనం స్కిన్ డెప్త్ అంటాం. స్కిన్ డెప్త్ ని డెల్టాతో డినోట్ చేస్తారు. దానికి ఎక్స్ప్రెషన్ ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2/μσω. ఇక్కడ ముఖ్యమైన పాయింట్, స్కిన్ డెప్త్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అంటే అర్థం ఏంటి, ఒకవేళ మనం కండక్టర్ లో పాస్ చేసింది హై ఫ్రీక్వెన్సీ ఏసీ కరెంట్ అనుకోండి, ఏసీ కరెంట్ పంపించాం, అది కూడా హై ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉన్నప్పుడు ఒమేగా వాల్యూ ఎక్కువ కదా. ఒమేగా అంటే ఫ్రీక్వెన్సీ కాదు, యాక్చువల్ గా యాంగులర్ ఫ్రీక్వెన్సీ 2πf కదా. అంటే ఎఫ్ ఎక్కువ ఉంటే ఒమేగా కూడా ఎక్కువే కదా, ప్రస్తుతానికి అలా అనుకుందాం. హై ఫ్రీక్వెన్సీ దగ్గర స్కిన్ డెప్త్ తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా చెప్పండి. ఈక్వేషన్ చూసి చెప్పండి అమ్మా. హై ఫ్రీక్వెన్సీ దగ్గర తక్కువ ఉంటుంది సార్. తక్కువ ఉంటుంది అంతేగా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. సో ఎప్పుడైతే హై ఫ్రీక్వెన్సీ ఏసీ కరెంట్ మనం కండక్టర్ ద్వారా పంపించామో స్కిన్ డెప్త్ తగ్గిపోద్ది. అంటే ఏంటి, స్కిన్ డెప్త్ తగ్గిందంటే అర్థం వేవ్ లోపలికి పెనిట్రేట్ అవ్వదు, హ్యాపీగా అలా సర్ఫేస్ మీద నుంచి వెళ్ళిపోద్ది. అందుకే మనం ఏం చెప్తాం, కండక్టర్ లో కరెంటు ఎక్కువ శాతం కరెంటు సర్ఫేస్ నుంచే వెళ్ళిపోద్ది, లోపల నుంచి వెళ్ళదు. ఇది ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చో తెలుసా, మీకు సునామీ ఉంది కదా, సునామీ అనే వేవ్ ఎర్త్క్వేక్ చోట స్టార్ట్ అయ్యి ఆ వేవ్ యాక్చువల్ గా ఏమవుతుందో తెలుసా, సర్ఫేస్ మీద కాకుండా ఆ లోపల నుంచి వెళ్తుందండి, ఆ డెప్త్ లోంచి వెళ్తుంది. ఎందుకంటే అది పుట్టింది అక్కడే కదా. సో డెప్త్ లోంచి వెళ్తూ వెళ్తూ చివరికి కోస్ట్ లైన్ వచ్చేటప్పటికి డెప్త్ తగ్గిపోద్ది. కాబట్టి మనకి అందుకే మీకు సునామీ వేవ్ ని మనం సముద్రం లోపల ఉన్నప్పుడు, అంటే బాగా డెప్త్ అంటే ఎక్కువ దూరం లోపలికి వెళ్ళినాం, అక్కడ మనకి సునామీ ఉన్నట్టు కూడా అనిపించదు అసలు. ఆ వేవ్ మనం ఫీల్ అవ్వలేము, మనం సర్ఫేస్ మీద ఉంటాం కదా. సో అదే కోస్ట్ లైన్ కి వచ్చేసేటప్పటికి మనకు ఆ వేవ్ క్లియర్ గా కనిపిస్తుంది. ఓకేనా, దానికి ఇది ఆపోజిట్ అమ్మా. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని కండక్టింగ్ మీడియం లో దే పాస్, మెజారిటీ ఆఫ్ దెమ్ దే పాస్ ఆన్ ది సర్ఫేస్ అన్నమాట. ఓకేనా, మీడియం లోపలికి వెళ్ళవు, స్కిన్ డెప్త్ ఎప్పుడు కూడా తక్కువ ఉంటుంది. ఓకే, తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ని ప్రొడ్యూస్ చేసే ఎక్స్పెరిమెంట్ ఒకటి ఉంది, దాని పేరు హెడ్జ్ ఎక్స్పెరిమెంట్. అంతవరకు గుర్తుపెట్టుకోండి చాలు. హెడ్జ్ ఎక్స్పెరిమెంట్ లో మనం ఈఎం వేవ్స్ ని ప్రొడ్యూస్ చేస్తాం. ఓకే, 1 minute అమ్మా. సో మొత్తానికి ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ అంటే వేవ్ ఈక్వేషన్స్, ఇండక్షన్స్ మొత్తం అన్ని కంప్లీట్ చేశాం కదా. ఇప్పుడు కొన్నాళ్ళ పాటు లవ్ స్టోరీ నడిపించింది, తర్వాత మ్యాక్స్వెల్ తో కలిపి పెళ్లి చేయించాం. ఇప్పుడు కిడ్స్ అన్నమాట. అప్లికేషన్స్ అనేవి మనం అంటే ఎలక్ట్రానిక్స్ అనే బ్రాంచ్ ఏమనుకోవచ్చు అంటే ఇట్స్ అన్ అప్లికేషన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ. అప్లికేషన్ అది సింపుల్ గా. ఓకేనా, అంటే మీరు పిల్లలు అనుకోవచ్చు ఇంకా
అంటే డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, ఇవన్నీ ఏంటి, ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ యొక్క అప్లికేషన్స్ ఇవి. ఓకే, సో అవి నేర్చుకునేటప్పుడు మనం బేసిక్ గా కొన్ని పాయింట్స్ ఉన్నాయి చూడండి. సాలిడ్స్ ని మనం ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందా లేదా అనే దాన్ని బట్టి మనం స్పీడ్ గా వెళ్ళొచ్చు. ఇదంతా మీకు ఆల్మోస్ట్ తెలిసిందే. కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్. ఓకేనా. బ్యాండ్ థియరీ ప్రకారం, బ్యాండ్ థియరీ ఏం చెప్తుంది, మనకి 3 రకాల ఎనర్జీ బ్యాండ్స్ ఉంటాయి కదా. బ్యాలెన్స్ బ్యాండ్, పైన కండక్షన్ బ్యాండ్, ఇక్కడ ఏముంటుంది ఈజీ ఎనర్జీ గ్యాప్, ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ అంటారు. ఇది బేసిక్ గా బ్యాండ్ థియరీ ప్రకారం స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఎలక్ట్రాన్స్ అనేవి డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ లో ఉంటాయి కదమ్మా. వాటిని మనం 3 బ్యాండ్స్ కింద డివైడ్ చేయొచ్చు. బ్యాలెన్స్ బ్యాండ్ అంటే బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉండేది, కండక్షన్ బ్యాండ్ అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండేది. వీటి మధ్య ఎనర్జీ గ్యాప్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకేనా. సో వేటిని కండక్టర్స్ అంటారంటే, బ్యాలెన్స్ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్ రెండు ఓవర్లాప్ అయిపోతాయి. అంటే ఎనర్జీ గ్యాప్ ఎంత ఇక్కడ 0, ఈజీ ఈజ్ ఈక్వల్ టు 0. ఏ మెటీరియల్ కండక్టర్ లాగా బిహేవ్ చేస్తుందంటే, మనకి ఏ మెటీరియల్ లో ఉండేవన్నా ఎలక్ట్రాన్సే కదా, సారీ ఆటమ్సే కదమ్మా. ఆటమ్ ని మీరు క్లాస్ రూమ్ అనుకుంటే, లెక్చరర్ ఎవరు, న్యూక్లియస్. ఫస్ట్ బెంచ్ లో ఉన్న స్టూడెంట్, వాడికి లెసన్ ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా చచ్చినట్టు లెక్చరర్ చెప్పింది వినాల్సిందే, అట్లీస్ట్ విన్నట్టు నటించాల్సిందే. ఓకేనా. ఎందుకని, వాడు లెక్చరర్ కి దగ్గరగా ఉన్నాడు. అంటే ఇన్నర్ మోస్ట్ ఎలక్ట్రాన్. అంటే ఇక్కడ లెక్చరర్ ఏమో న్యూక్లియస్ అయితే, స్టూడెంట్స్ ఎవరు, ఎలక్ట్రాన్స్. ఆ బెంచెస్ ఉన్నాయి చూసారా, అవి ఆర్బిటాల్స్. ఇప్పుడు ఫస్ట్ బెంచ్ లో ఉన్న స్టూడెంట్ ఫస్ట్ ఆర్బిటాల్ లో ఉన్నాడు, n=1. అంటే ఇన్నర్ మోస్ట్ ఎలక్ట్రాన్. అది ఇన్నర్ మోస్ట్ ఎలక్ట్రాన్ మీద న్యూక్లియస్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అందువల్ల అది న్యూక్లియస్ కి బైండ్ అయిపోయి ఉంటుంది. దానికంటూ ఒక స్వేచ్ఛ లేదు. మనం వెనక బెంచెస్ కి వెళ్లే కొందికి 2 అంటే సెకండ్ బెంచ్, థర్డ్ బెంచ్ అంటే n=2, 3, 4 అలాగా అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ ఉందనుకోండి. అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ అంటే లాస్ట్ బెంచ్ లో ఉన్న స్టూడెంట్. లాస్ట్ బెంచ్ లో ఉన్న స్టూడెంట్ కి దగ్గరగానే కదా ఎగ్జిట్ డోర్ ఉండేది. జనరల్ గా లెక్చరర్ ఫోకస్ చేసేటప్పుడు ఇన్నర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. లాస్ట్ బెంచ్ లో ఉన్న స్టూడెంట్ కొంచెం అలర్ట్ చేసినా, నేను పక్కోడితో మాట్లాడినా అది పెద్ద హైలైట్ అవ్వదు. అదే ఫస్ట్ బెంచ్ లో కూడా మాట్లాడారంటే ఎమ్మటే తెలిసిపోద్ది లెక్చరర్కి, ఎందుకంటే న్యూక్లియస్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఈ లాస్ట్ బెంచ్ లో ఉన్న స్టూడెంట్స్ ని మనం ఏ పేరుతో పిలుస్తాం, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటాం. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ దోస్ ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ లొకేటెడ్ ఫార్ అవే ఫ్రమ్ ద న్యూక్లియస్. అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ లో ఉన్న ఎలక్ట్రాన్ ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అంటారు. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎప్పుడు కూడా ఏమని ట్రై చేస్తాయి అంటే, ఫ్రీ ఎలక్ట్రాన్ గా మారదామని ట్రై చేస్తాయి. ఇప్పుడు లాస్ట్ బెంచ్ లో ఉన్నాడు, ఓకే, కొద్దో గొప్ప అటు ఇటు మాట్లాడినా ఏం అవ్వదు, కానీ వాడు కూడా ఖచ్చితంగా లెసన్ విన్నట్టు నటించాలిగా, అయితే లెసన్ వినాలి. ఓకేనా. సో వాటికి కూడా ఫ్రీడమ్ లేదు, వాడు ఆ క్లాస్ లోనే కూర్చోవాలి. సో స్టూడెంట్ ఏం చేయొచ్చు, కొంచెం ధైర్యం చేస్తే, లాస్ట్ బెంచ్ లో ఉన్న స్టూడెంట్ కొంచెం ఎనర్జీ ఇస్తే వాడికి, మనం క్లాస్ నుంచి బయటకు వచ్చేస్తాడుగా. క్లాస్ నుంచి వన్స్ బయటకు వచ్చాడంటే వాడి ఇష్టం, కాలేజ్ మొత్తం ఎక్కడైనా తిరగచ్చు. అప్పుడు ఆ ఎలక్ట్రాన్ ఏమంటాం మనం, ఫ్రీ ఎలక్ట్రాన్ అంటాం. సో కండక్టర్స్ లో మీకు ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయండి. వీటిని కండక్షన్ ఎలక్ట్రాన్స్ అని కూడా అంటారు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ పాస్ అవడం అంటే మామూలుగా కన్వెన్షనల్ డెఫినేషన్ ఏంటి, ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనే కదా. ఇప్పుడు ఆ డెఫినేషనే కరెక్ట్ అనుకుందాం కాసేపు అర్థం చేసుకోవడానికి. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వల్ల కరెంట్ వస్తుందా, ఫ్రీ ఎలక్ట్రాన్స్ వల్ల కరెంట్ వస్తుందా? అంతే కదా. ఇప్పుడు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అనేది ఇంకా క్లాస్ లోనే ఉంది, అది అటు ఇటు మూవ్ అవ్వలేదు. ఓకేనా. సో అది ఎప్పుడైతే ఫ్రీ ఎలక్ట్రాన్ గా మారుద్దో అప్పుడు ఇట్ కెన్ మూవ్, సో ఇట్ కెన్ కండక్ట్ కరెంట్. అంతే కదా. సో మనకి ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటేనమ్మా, ఒక మెటీరియల్ కండక్టర్ లా పనిచేయాలి అంటే ఇట్ షుడ్ కంటైన్ మోర్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. అలా ఏ మెటీరియల్ లో అయితే ఉంటుందో దట్ ఈస్ ఎ కండక్టర్. అది నేను చెప్తున్న చాలా బేసిక్ అమ్మా. కొన్ని మెటీరియల్స్ కండక్టర్స్ లాగా, కొన్ని ఇన్సులేటర్స్ లాగా, కొన్ని ఏమో సెమీ కండక్టర్స్ లాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నాయి అది తెలియాలి కదా. అన్నిట్లోనూ యాటమ్సే ఉంటాయి, అన్నిట్లోనూ ఎలక్ట్రాన్సే ఉంటాయి. మరి ఏంటి, వాట్ మేక్స్ ద డిఫరెన్స్ అంటే, ది అవైలబిలిటీ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఈస్ ది సోర్స్ ఆఫ్ కండక్టివిటీ. ఓకే.
మనం తీసుకున్న ఏ మెటల్ అయినా సరే, మెటల్స్ అన్ని కూడా కండక్టర్స్ కదమ్మా, కాపరు, గోల్డ్, సిల్వర్, ఇవన్నీ కూడా కండక్టర్స్. కండక్టర్స్ లో మీకు ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి. ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎలక్ట్రిసిటీ ఈజీగా పాస్ అవుతుంది. అందుకే మనకు వాటికి రెసిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది. బ్యాండ్ థియరీ భాషలో చెప్పాలంటే ఎలా చెప్పాలి? బ్యాండ్ థియరీ లాంగ్వేజ్ లో వ్యాలెన్స్ బ్యాండ్ కి కండక్షన్ బ్యాండ్ కి మధ్య ఎనర్జీ గ్యాప్ అంటూ ఉండదు. రెండు కూడా ఓవర్లాప్ అయిపోతాయి. అంటే కండక్షన్ బ్యాండ్ ఫుల్ గా ఉంటుంది అనమాట. ఓకే, సో అది కండక్టర్ అంటే. ఇక్కడ నుంచి చూడండి, బిబి అండ్ సిబి ఓవర్లాప్. వీటి యొక్క రెసిస్టివిటీ ఎంత ఉంటుందంటే అప్రాక్సిమేట్, మీకు రెసిస్టెన్స్ కి యూనిట్స్ ఏమో ఓమ్స్ కదా, కానీ మనం రెసిస్టెన్స్ చెప్పకూడదు, ఎప్పుడు కూడా రెసిస్టివిటీ చెప్పాలి. దాన్ని స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అని కూడా అంటాం. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ కి యూనిట్స్ ఏంటంటే ఓమ్ మీటర్. రెండింటి మధ్య ఒక రిలేషన్ ఉంది, ఇక్కడ రాస్తున్నాను చూడండి. R is equal to rho L by A. సో rho is equal to ఏమవుతుంది? RA by L. ఏ అంటే ఏరియా కదా, మీటర్ స్క్వేర్, బై ఎల్ అంటే మీటరు, మీటర్ స్క్వేర్ బై మీటర్ అంతా మీటర్ కదా, సో ఓమ్ మీటర్ అలా వచ్చింది యూనిట్. సో రో కి యూనిట్స్ ఏంటంటే ఓమ్ మీటర్. కండక్టర్స్ కి రెసిస్టెన్స్ చాలా తక్కువ అనుకున్నాం కదా, మైనస్ లో ఉంటుందండి, 10⁻⁻8. నౌ కమింగ్ టు ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్ తర్వాత చూద్దాం. ఇన్సులేటర్స్ కి రండి. ఇన్సులేటర్స్ అంటే ఏంటి? ఏ మెటీరియల్ గుండా అయితే ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వదో దాన్ని మనం ఇన్సులేటర్ అంటాం. ఇన్సులేటర్స్ కి ఎగ్జాంపుల్ చెప్పండి ఏమన్నా. ప్లాస్టిక్ రబ్బర్, ఏంటమ్మా? ప్లాస్టిక్ రబ్బర్, వెరీ గుడ్. ప్లాస్టిక్, రబ్బరు, డ్రై వుడ్, ఓకేనా, ఇవన్నీ కూడా ఇన్సులేటర్స్. డైమండ్ ఇన్సులేటరా కండక్టరా? ఇన్సులేటర్ సార్. వెరీ గుడ్. మరి గ్రాఫైట్? కండక్టర్, చాలా తేడా ఉంది చూసారా. డైమండ్, గ్రాఫైట్ కెమికల్ గా బోత్ కార్బన్, తేడా ఏం లేదు, కెమికల్ ఫార్ములాలో ఏ తేడా లేదు. కానీ ఒకటేమో ఇన్సులేటర్, ఇంకోటి కండక్టర్. అది మన నెక్స్ట్ టాపిక్ లో వస్తుంది. ఓకే, సో ఇన్సులేటర్స్ కూడా ఎందుకు కరెంట్ పాస్ అవ్వట్లేదు అంటే, నేను ఇప్పుడు అన్నాను కదా, అందులో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండవు. ఓకేనా, సో మీకు ఏమవుతుంది, ఎందుకు ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండవంటే, వ్యాలెన్స్ బ్యాండ్ కి కండక్షన్ బ్యాండ్ కి మధ్య ఎనర్జీ గ్యాప్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఎనర్జీ గ్యాప్ ఎంత ఉంటుందంటే ఇంచుమించు, వాల్యూ కూడా గుర్తుండాలమ్మా, ఇంచుమించు 10 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది. మనం ఎనర్జీ గ్యాప్ ని మామూలుగా ఎనర్జీ గ్యాప్ అంటే జౌల్స్ లో చెప్పాలి, కానీ జౌల్స్ లో చెప్పం, ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో చెప్తాం. మీకు ఒక ఫార్ములా చెప్తాను, నోట్ చేసుకోండి. 1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు జౌల్స్ లో ఎంత అంటే 1.6 into 10⁻⁻19 జౌల్స్. ఇది రిలేషన్ ఇది. ఓకేనా, మనకి ఎలక్ట్రాన్ వోల్ట్స్ ని జౌల్స్ లోకి మార్చాలంటే అది ఫార్ములా. జౌల్స్ ని ఎలక్ట్రాన్ వోల్ట్స్ లోకి మార్చాలంటే ఏం చేయాలి? 1.6 into 10⁻⁻19 తో డివైడ్ చేయాలి. ఓకేనా, సో మనం ప్రాక్టికల్ గా ఇక్కడ ఎనర్జీ గ్యాప్ కి జౌల్స్ లో చెప్పం, ఈవీలో చెప్తాం. ఇన్సులేటర్స్ లో ఎనర్జీ గ్యాప్ ఎక్కువ అని చెప్పాను కదా. ఎనర్జీ గ్యాప్ ఎక్కువ కాబట్టి ప్రాబ్లం ఏంటో చూడండి. ఇప్పుడు వ్యాలెన్స్ బ్యాండ్ లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు ఇన్సులేటర్స్ లో కూడా ఆటమ్స్ ఉంటాయి, అందులో అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ని మనం ఏమంటాం? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అంటాం. కానీ అది కండక్షన్ బ్యాండ్ లోకి వెళ్ళాలంటే కొంత గ్యాప్ ఉంది కదా, ఎనర్జీ గ్యాప్, ఆ గ్యాప్ కూడా ఎక్కువ ఉంది. సో అవి కండక్షన్ బ్యాండ్ లోకి జంప్ చేయడం చాలా కష్టం, చాలా ఎక్కువ ఎనర్జీ కావాలి, అది అంత ఎనర్జీ మనం సమకూర్చలేము. ఓకేనా, సో అంటే ఇక్కడ మనం ఇక్కడి నుంచి ఇక్కడికి దూకాలంటే కుదరదు, ఎనర్జీ గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి వ్యాలెన్స్ బ్యాండ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడే ఉండిపోతాయి, కండక్షన్ బ్యాండ్ లోకి వెళ్ళవు. కండక్షన్ బ్యాండ్ లోకి ఎప్పుడైతే వెళ్ళవో, కండక్షన్ బ్యాండ్ లో ఏ ఎలక్ట్రాన్స్ ఉంటాయి చెప్పండి? కండక్షన్ బ్యాండ్ లో ఉండే ఎలక్ట్రాన్స్ ఏంటి అసలు? వెరీ గుడ్, ఫ్రీ ఎలక్ట్రాన్స్. అంటే అన్ అదర్ వర్డ్స్, కండక్షన్ బ్యాండ్ ఇన్ ఇన్సులేటర్ ఈజ్ ఎంప్టీ, ఖాళీగా ఉంటది. సో అప్పుడు ఎలక్ట్రిసిటీ రాదు కదా. ఎంత ఉంటుంది ఎనర్జీ గ్యాప్ అంటే గుర్తుపెట్టుకోండి అమ్మా, 10 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది ఇంచుమించు. ఓకే, వీటి యొక్క రెసిస్టెన్స్ చాలా ఎక్కువ కదా. సో రెసిస్టివిటీ వాల్యూ ఎంత అంటే ప్లస్ లో ఉంటుంది, 10⁻+7 ఓమ్ మీటర్. నౌ కమింగ్ టు సెమీ కండక్టర్స్, అసలు నిజంగా మనం
ఈ ఎలాగైతే ఫారడేస్ లా మోడర్న్ మ్యాన్ యొక్క డెవలప్మెంట్ కి పునాదులు వేసిందో సెమీ కండక్టర్స్ కూడా అంతేనండి. అసలు సెమీ కండక్టర్స్ లేకపోతే మీకు అసలు ఈ డిజిటల్ ఎరా లేదండి. అంటే ట్రాన్సిస్టర్ లేదు, డయోడ్ లేదు, ఈ రెండు లేకపోతే అసలు కంప్యూటర్స్ లేవు, ఐటీ అసలు మొత్తం అంతా కొలాప్స్ అయిపోతుంది. మీకు బెంగళూరుని సిలికాన్ సిటీ అంటారు, ఎందుకు చెప్పండి? బెంగళూరు దేనికి ఫేమస్? ఐటీ సార్. ఐటీ కదా. ఐటీ అంటే కంప్యూటర్స్. కంప్యూటర్స్ లో ఉన్న బేసిక్ ఎలిమెంట్ ఇంగ్రీడియంట్ ఏంటి? దేంతో తయారవుతాయి కంప్యూటర్స్? సిలికాన్ కదా. మీకు అందులో ఉన్న ట్రాన్సిస్టర్స్ ఇవన్నీ కూడా సిలికాన్ తో తయారు చేస్తారు. సిలికాన్ నుంచి ఎందుకు చేస్తారంటే మన ఇండియా లాంటి కంట్రీలో సముద్రం మన ఎక్కడన్నా ఏదన్నా ఫ్రీగా దొరుకుతుందంటే అదేంటది? ఇసుక. ఇసుక యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? సిలికాన్ డయాక్సైడ్, SiO2. దాన్ని మనం కెమికల్ గా O2 సెపరేట్ చేస్తే సిలికాన్ వచ్చేస్తుంది. సో సిలికాన్ ని ముడి పదార్థంగా చేసుకుని మనం డయోడ్స్ ని ట్రాన్సిస్టర్స్ ని తయారు చేసుకోవచ్చు, అంతేగా. సో ఇవన్నీ ఏంటి? సెమీ కండక్టర్స్ కదా. అందుకే మనకి బెంగళూరుని సిలికాన్ సిటీ అంటారు. సో సెమీ కండక్టర్స్ ఎందుకు అంత అప్లికేషన్స్ ఉన్నాయి వాటికంటే ఇందులో కూడా ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండవు, సేమ్ ఇన్సులేటర్స్ లాగానే. కాకపోతే ఒక చిన్న మార్పు, వ్యాలెన్స్ బ్యాండ్ కి కండక్షన్ బ్యాండ్ కి మధ్య ఎనర్జీ గ్యాప్ తక్కువ ఉంటుంది. ఎంత ఉంటుంది? మీరు ఆల్రెడీ ప్రాక్టికల్ చేసి ఉంటారు. ఎనర్జీ గ్యాప్ యూజింగ్ పిఎన్ జంక్షన్ డయోడ్, యూజింగ్ థర్మిస్టర్ కట్టుంటారు. మీకు ఎనర్జీ గ్యాప్ ఎంత వచ్చి ఉంటుంది క్యాలిక్యులేట్ చేస్తే? మీరు వాడింది జెర్మేనియం డయోడ్ అయితే కనుక 0.7 ఎలక్ట్రాన్ వోల్ట్స్ రావాలి. సిలికాన్ అయితే కనుక 1.1. జనరల్ గా ల్యాబ్ లో జెర్మేనియం డయోడ్స్ వాడతారు, ఓకేనా. కమర్షియల్ పర్పస్ కి సిలికాన్ వాడతారు, ఓకే. సో 0.7 ఎలక్ట్రాన్ వోల్ట్స్, సిలికాన్ అంటే 1.1. సో ఇందాక ఇన్సులేటర్ చూసారా, 10 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంది, ఇక్కడ అంత లేదు, ఎనర్జీ గ్యాప్ తక్కువ ఉంది. ఇప్పుడు ఎనర్జీ గ్యాప్ తక్కువ ఉన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఇది వ్యాలెన్స్ బ్యాండ్, ఇది కండక్షన్ బ్యాండ్. ఈ గ్యాప్ ఈసారి ఏమైంది? తగ్గింది కదా. ఎనర్జీ గ్యాప్ ఎప్పుడైతే తగ్గిందో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే బ్యాలెన్స్ బ్యాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఈజీగా కండక్షన్ బ్యాండ్ లోకి జంప్ చేయొచ్చు, బికాస్ ద ఎనర్జీ గ్యాప్ ఈ స్మాల్. అంటే మనం సెమీ కండక్టర్ కి కొంత ఎనర్జీ ఇస్తే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హీట్ కానీ లేకపోతే ఇంకేదన్నా చేసి మనం ఎనర్జీ స్లైట్ గా ఇవ్వగలిగితే చాలు, కొంచెం ధైర్యం చేస్తే ఆ లాస్ట్ బెంచ్ లో ఉన్న స్టూడెంట్ బయటకు వచ్చేసి వాడు ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు, అంటే ఫ్రీ ఎలక్ట్రాన్ అయిపోవచ్చు వాడు. అది జరుగుతుంది సెమీ కండక్టర్స్ లో, ఓకేనా. సో సెమీ కండక్టర్స్ యొక్క రెసిస్టెన్స్ ఎలా ఉంటుందంటే 10⁻⁻² ఓం మీటర్, ఓకేనా. మీకు చంద్రగా అడిగే డౌట్ ఏంటంటే, సార్ సెమీ కండక్టర్ అంటే రెండింటికి మధ్యస్థంగా ఉంటుంది కదా, దాన్ని సెమీ ఇన్సులేటర్ అని ఎందుకు అనకూడదు, సెమీ కండక్టర్ అని ఎందుకు అంటారంటే ఎవరైనా చెప్పగలరా? సెమీ ఇన్సులేటర్ అని అనకూడదు, ఎందుకంటే ఎనర్జీ గ్యాప్ చాలా తక్కువ కదమ్మా. సో మనం కొంచెం ఎనర్జీ సప్లై చేసిన వ్యాలెన్స్ బ్యాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ కండక్షన్ బ్యాండ్ లోకి వెళ్ళి కండక్టివిటీ బాగా ఇంప్రూవ్ అవుతుందమ్మా. సో మనం సెమీ కండక్టర్ యొక్క నేచర్ అంటే మధ్యస్థంగా ఉన్న మెటీరియల్స్ యొక్క నేచర్ కండక్టర్స్ కి దగ్గరగా ఉంటది ఎక్కువగా, అందుకే మనం సెమీ కండక్టర్స్ అనాలి, అంతేగాని సెమీ ఇన్సులేటర్స్ అనకూడదు, ఓకే. తర్వాత సెమీ కండక్టర్స్ యొక్క ప్రాపర్టీస్ చూస్తే కనుక మనం ఒక సెమీ కండక్టర్ యొక్క రెసిస్టివిటీ టెంపరేచర్ పెరిగితే కొద్దికి తగ్గుతుంది. ఎందుకు ఎవరైనా చెప్పండి? దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు నేను ఒక చిన్న ఫిజిక్స్ మీకు ఇన్పుట్ ఇచ్చాను కదా, హీట్ చేసినప్పుడు సెమీ కండక్టర్స్ యొక్క రెసిస్టెన్స్ తగ్గుతుంది. వై? సార్ అది గ్యాప్ బ్యాండ్ గ్యాప్ ఈజీ, అది కాన్స్టెంట్, అది పక్కన పెట్టండి. ఎలక్ట్రాన్స్ మనం మీరు ఇచ్చిన ఎనర్జీకి టెంపరేచర్ పెంచితే ఎనర్జీ ఇచ్చినట్టు. వెరీ గుడ్ అమ్మా, కరెక్ట్, అప్పుడు కరెక్ట్, బ్యాలెన్స్ బాండ్ నుంచి అంతే. సో మనం మెటీరియల్ ని సెమీ కండక్టర్ ని హీట్ చేస్తున్నాం అంటే కొంత థర్మల్ ఎనర్జీ ఇస్తున్నట్టే కదా. ఆ ఎనర్జీ తీసుకొని వ్యాలెన్స్ బ్యాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఎక్కడికి జంప్ చేస్తాయి? కండక్షన్ బ్యాండ్ లోకి జంప్ చేస్తాయి. అప్పుడు కండక్షన్ బ్యాండ్ ఎప్పుడైతే నెమ్మదిగా నిండుతుందో
మనకేమవుద్ది, కొంచెం కండక్టివిటీ పెరుగుతుంది. కండక్టివిటీ పెరిగిందంటే రెసిస్టెన్స్ తగ్గినట్టే కదా. అందుకే సెమీ కండక్టర్స్ కి ఎగ్జాంపుల్, సెమీ కండక్టర్స్ హ్యావ్ నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే, నెగిటివ్ టెంపరేచర్ ఆఫ్ కోఎఫిషియంట్ అంటే టెంపరేచర్ పెరిగితే రెసిస్టెన్స్ తగ్గుతుంది అనుకోండి, దాన్ని నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటాం. కండక్టర్స్ పరిస్థితి ఏంటి మరి? టెంపరేచర్ పెంచితే కండక్టర్స్ రెసిస్టెన్స్ ఏమవుద్ది? పెరుగుతుంది సార్. పెరుగుతుంది. వెరీ గుడ్. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ చాలా ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. నువ్వు టెంపరేచర్ పెంచడం వలన కొత్తగా వ్యాలెన్స్ బ్యాండ్ లోంచి ఎలక్ట్రాన్స్ కండక్షన్ బ్యాండ్ లోకి ఏమి వెళ్ళవు. ఆల్రెడీ కండక్షన్ బ్యాండ్ కడుపు నిండిన పార్టీ అది. ఓకేనా? ఇప్పుడు కడుపు నిండిన వాడికి డబ్బులు ఇచ్చామనుకోండి, అది దుర్వినియోగమే అవుతుంది. ఓకేనా? వాడు ఇంకా మంచి స్థాయికి వెళ్ళడు, వాడి రెసిస్టెన్స్ ఇంకా పెరుగుద్ది. అదే ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టామనుకోండి, అది వాడు మంచిగా మారడానికి అవకాశం ఉంది. అలాగే సేమ్ ఎగ్జాంపుల్. మరి ఇన్సులేటర్స్ పరిస్థితి ఏంటి చెప్పండి? మనం ఎంత ఎనర్జీ ఇచ్చినా రెస్పాండ్. మనం సెమీ కండక్టర్స్ అనేవి మనం కొంచెం ఎనర్జీ ఇవ్వగానే రెస్పాండ్ అయ్యి కండక్టర్స్ లాగా మారడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి. కానీ ఇన్సులేటర్స్ అలా కాదు, వాటికి అవకాశం లేదు పాపం. ఎందుకంటే ఎనర్జీ గ్యాప్ చాలా ఎక్కువ. అంత ఎనర్జీ గ్యాప్ ఉన్నప్పుడు మనం ఎంత హీట్ ఎనర్జీ ఇచ్చినా కూడా అవి కండక్టర్స్ లా మారవండి. ఓకేనా? సో సెమీ కండక్టర్స్ హ్యావ్ నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. మీరు థర్మిస్టర్ అని ఒకటి ఉంటుంది, ఐడియా ఉందా? థర్మిస్టర్. మనం జ్వరం వచ్చినప్పుడు ఇప్పుడు మెర్క్యూరీ థర్మోమీటర్స్ బ్యాన్ చేశారు, తెలుసు కదా. ఎలక్ట్రానిక్ థర్మోమీటర్స్ వాడుతున్నాం. ఎలక్ట్రానిక్ థర్మోమీటర్ లో చివరిలో ఒక నాబ్ ఉంటుంది, దాని లోపల ఏముంటుంది, కావలిస్తే పాడిపోయిన థర్మోమీటర్ తీసి చూడండి, థర్మిస్టర్ ఉంటుంది. ఆ థర్మిస్టర్ మనం ఎప్పుడైతే ఫీవర్ ఉన్నప్పుడు ఆంపిట్ లో థర్మిస్టర్ ని పెడతామో, టెంపరేచర్ వల్ల ఏమవుతుంది, లోపల ఉన్న థర్మిస్టర్ వేడెక్కుద్ది. థర్మిస్టర్ అంటే సెమీ కండక్టర్ తో తయారు చేస్తాంగా. సెమీ కండక్టర్స్ ఏమవుతాయి, వేడెక్కినప్పుడు వాటి రెసిస్టెన్స్ తగ్గి కరెంట్ పెరుగుతుంది. రెసిస్టెన్స్ తగ్గిందంటే కరెంట్ పెరిగినట్టే కదా. ఆ పెరిగిన కరెంటే మనకి ఎలా చూపిస్తుంది, టెంపరేచర్ లా చూపిస్తుంది, పెరిగిన టెంపరేచర్ లాగా. ఓకేనా? సో థర్మిస్టర్ అంటే మేడ్ ఆఫ్ సెమీ కండక్టర్. ఓకేనా? తర్వాత సెమీ కండక్టర్ కొన్ని ఇంకో ప్రాపర్టీస్ ఏంటంటే, సెమీ కండక్టర్ ని మనం దాని ప్రాపర్టీస్ ని మార్చొచ్చు. ఆ ప్రాసెస్ ని ఏమంటారంటే డోపింగ్ అంటాం. డోపింగ్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మనం ఏదన్నా ఒక రెసిపీ కుక్ చేస్తున్నప్పుడు మామూలుగా బేసిక్ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసావు, ఎక్కువ మొత్తంలో పెద్ద మొత్తంలో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసావు. ఓకేనా? కానీ బాగా ఎక్స్పీరియన్స్డ్ షెఫ్స్ ఉంటారు కదా, వాళ్ళు చిన్న క్వాంటిటీలో కొన్ని అడిషనల్ ఇంగ్రీడియంట్స్ వేస్తారు, కొన్ని స్పైసెస్. వేసినప్పుడు ఆ డిష్ యొక్క ఫ్లేవర్ మొత్తం మారిపోద్ది. ఓకేనా? రోడ్ సైడ్ మామూలుగా ఊరిని చెప్తున్నాను ఎగ్జాంపుల్, బేసిక్ ఇంగ్రీడియంట్స్ వేసి మనం 10 రూపాయలకి తినే ఒక ఐటము అలాంటి స్పైసీస్ ఏదో ఎక్స్ట్రా వేసినప్పుడు అదే ఇంకో 0 పెట్టి 100 రూపాయలకి అమ్ముతారు. అంటే అది అమ్మడం తప్పు ఇదని కాదు నేను అనేది, అంటే ఫ్లేవర్ మారుతుందిగా, దాని ఆ డిష్ యొక్క మొత్తం టేస్ట్ మారిపోద్ది. అలాగే సెమీ కండక్టర్స్ ని మనం దాని బిహేవియర్ ని ఎలా మార్చొచ్చు అంటే డోపింగ్ చేసి మార్చొచ్చు. అసలు డోపింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సిలికాన్ తీసుకోండి. డోపింగ్ అంటే ఏంటంటే స్మాల్ ఫ్రాక్షన్ లో, తక్కువ మొత్తంలో వేరే కాంపౌండ్ కలపడం దీనికి. ఫర్ ఎగ్జాంపుల్ బోరాను లేకపోతే ఫాస్ఫరస్, ఇలాంటి ఒక ఇంప్యూరిటీ. ఇంప్యూరిటీ అని ఎందుకు అంటున్నామంటే, అవి ఇంప్యూరిటీ అంటే నా ఉద్దేశం ఒరిజినల్ మెటీరియల్ కాకుండా వేరేది ఏం తీసుకున్నా అది ఇంప్యూరిటీ కిందే లెక్క. ఓకేనా? ఆ ఇంప్యూరిటీని స్వల్ప మొత్తంలో యాడ్ చేస్తే సెమీ కండక్టర్ యొక్క ప్రాపర్టీస్ మొత్తం మారిపోతాయి. దాన్ని డోపెంట్ అంటారు. ఓకేనా? సో సెమీ కండక్టర్ యొక్క ప్రాపర్టీస్ డోపింగ్ చేసినప్పుడు కండక్టివిటీ ఏమవుద్దంటేనమ్మా పెరుగుద్ది. అందుకే సెమీ కండక్టర్స్ మనం ఏం చేస్తామంటే డోప్ చేస్తాం. ఓకే, అఫ్ కోర్స్ ఈ డోపింగ్ మళ్ళీ పీ టైపు ఎన్ టైప్ అని చాలా రకాలుగా ఉంటుంది. సో ఇది కూడా చూసేద్దాం. చూడండి, సెమీ కండక్టర్స్ ని మనం డోపింగ్ చేసి ఇంప్రూవ్ చేస్తాం కదా. ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ బేసిక్ గా 2 టైప్స్ అమ్మా, ఇంట్రిన్సిక్, ఎక్స్ట్రిన్సిక్. ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్యూర్ సెమీ కండక్టర్. అంటే డోపింగ్ చెయ్యని సెమీ కండక్టర్ ని ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ అంటారు. అందులో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయో హోల్స్ అన్నీ ఉంటాయి. హోల్స్ అంటే మనం ఆల్రెడీ అనుకున్నాంగా, ఆబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ ని హోల్ అంటాం. ఓకే, సెమీ కండక్టర్ లో కరెంట్ అనేది రెండిటి వల్ల వస్తుంది, ఎలక్ట్రాన్ వల్ల వస్తుంది, హోల్ వల్ల కూడా వస్తుంది. ఓకే,
హోల్ అంటే పాజిటివ్ ఛార్జ్ ఉన్న ఒక పార్టికల్ అనుకోవచ్చు మీరు. మరి ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ అంటే ఏవి? వేటినైతే మనం డోపింగ్ చేస్తామో వాటిని ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ అంటారమ్మా. అంటే ఇంప్యూర్ కదా, ఇవి ప్యూర్ కాదు, వేరే ఎలిమెంట్ కలిసింది. మనం డోపింగ్ దేంతో చేస్తున్నాం అనే దాన్ని బట్టి మళ్ళీ అవి రెండు రకాలు ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్, పీ టైపు, ఎన్ టైపు. పీ టైప్ అంటే పీ అంటే పాజిటివ్ అని గుర్తుపెట్టుకోండి. పీ టైప్ సెమీ కండక్టర్ ఎప్పుడు ఫామ్ అవుతుందంటే మనం డోపింగ్ చేసే ఇంప్యూరిటీ ట్రైవాలెంట్ ఇంప్యూరిటీ అవ్వాలి. ఇప్పుడు మీకు సిలికాన్ వ్యాలెన్సీ ఎంత చెప్పండి ఎవరన్నా? సిలికాన్ వ్యాలెన్సీ ఎంత? సిలికాను ఎన్ని నైబరింగ్ ఆటమ్స్ తో బాండ్స్ ఫామ్ చేస్తుంది? 4. వెరీ గుడ్. కార్బన్ లాగే, కార్బన్ కూడా 4 కదా. సో సిలికాను ఇలాగా 4 సిలికాన్ ఆటమ్స్ తో బాండ్ ఫామ్ చేస్తుంది. ఇప్పుడు ఈ సిలికాన్ కి మనం ఏం యాడ్ చేస్తున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ గ్యాలియం యాడ్ చేసాం అనుకోండి. గ్యాలియం అంటే +3 కదా. సో మనం గ్యాలియం యాడ్ చేసినప్పుడు ఈ గ్యాలియం ఏం చేస్తుంది? చాలా స్మాల్, తక్కువ పర్సెంట్, 1% కూడా కాదమ్మా, ఇంకా తక్కువ యాడ్ చేస్తారు గ్యాలియం, చిటికెడు అంత వేస్తారు గ్యాలియం. వేస్తే ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ సిలికాన్ ప్లేస్ లోకి గ్యాలియం వచ్చి కూర్చుంది అనుకోండి. అప్పుడు ఏమవుద్ది? గ్యాలియం దగ్గర 3 ఎలక్ట్రాన్సే ఉంటాయి కదా, 3 కదా, గ్యాలియం వ్యాలెన్సీ 3. ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది? 3 ఎలక్ట్రాన్స్ ఓకే బాండ్ లో ఇన్వాల్వ్ అయిపోతాయి. ఈ 4వ ఎలక్ట్రాన్ చూసారా, అది ఎక్సెస్ కదా. అంటే మనం ఇక్కడ సరే నేను రివర్స్ లో చెప్తున్నాను. యాక్చువల్లీ గ్యాలియం అన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మీకు చూడండి, గ్యాలియం ప్లస్ కాబట్టి మీకు ఏమవుతుందంటే గ్యాలియం యాడ్ చేయడం వల్ల మీకు ఒక ప్లేస్ ఖాళీ ఉండిపోతుంది అక్కడ. ఎందుకని? గ్యాలియం దగ్గర 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఒక ఎలక్ట్రాన్ డెఫిసిట్ వస్తుంది. ఎలక్ట్రాన్ తగ్గిందంటే ఏమున్నట్టు? హోల్ ఉన్నట్టు కదా. ఓకేనా? సో ఎడిషన్ ఆఫ్ ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్. ట్రైవాలెంట్ అని ఎందుకన్నావు? వ్యాలెన్సీ 3 ఉన్న ఏ ఆటమ్ ని నువ్వు యాడ్ చేసినా అది ట్రైవాలెంట్. ట్రైవాలెంట్ ఇంప్యూరిటీని యాడ్ చేయడం వల్ల దేర్ ఈస్ ఏ డెఫిసిట్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్ ఫర్ ఈచ్ ఆటమ్. ఒక ఎలక్ట్రాన్ డెఫిసిట్ ఉంది అంటే ఒక హోల్ యాడ్ అయినట్టు కదా. అంటే ఒక గ్యాలియం ఆటమ్ మనం యాడ్ చేసామంటే ఒక హోల్ క్రియేట్ చేసినట్టు లెక్క. సో ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ యాడ్ చేయడం వల్ల మనం పీ టైప్స్ మనం ఏం ఫామ్ చేస్తున్నాం? హోల్స్ క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా? హోల్స్ అంటే పాజిటివ్ ఛార్జ్ కదా, అంటే దాన్ని ఏమనాలి? పీ టైప్ సెమీ కండక్టర్ అనాలి. అలా కాకుండా పెంటావాలెంట్ అంటే 5 వ్యాలెన్సీ ఉన్న ఆటమ్స్ ని యాడ్ చేసాం అనుకోండి. ఎగ్జాంపుల్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ బిస్మత్, యాంటిమోనీ, ఆర్సెనిక్, ఫాస్ఫరస్. ఇవి 5 వ్యాలెన్సీ కాబట్టి వీటి దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. గ్యాలియం దగ్గర 3 ఎలక్ట్రాన్సే ఉంటాయి, అంటే ఒక ఎలక్ట్రాన్ తక్కువ ఉంది సిలికాన్ తో పోలిస్తే. కానీ వీటికి మాత్రం 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, వ్యాలెన్సీ 5 కాబట్టి, అంటే ఒక ఎలక్ట్రాన్ ఎక్సెస్ ఉంది కదా. సో బై యాడింగ్ దీస్ పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్ యు ఆర్ క్రియేటింగ్ 1 అడిషనల్ ఎలక్ట్రాన్. ఒక ఎలక్ట్రాన్ అడిషనల్ గా క్రియేట్ చేస్తున్నావు. ఓకేనా? అడిషనల్ గా ఒక ఎలక్ట్రాన్ క్రియేట్ చేస్తున్నాం అంటే ఎలక్ట్రాన్స్ పెరుగుతున్నాయిగా ఇప్పుడు, అంటే మనం నెగిటివ్ ఛార్జింగ్ క్రియేట్ చేస్తున్నట్టు కదా. అందుకే దాన్ని ఎన్ టైప్ సెమీ కండక్టర్ అంటాం. ఓకేనా? సో పీ టైప్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, ఎన్ టైప్ ఎప్పుడు ఫామ్ అవుతుందో తెలియాలి. తర్వాత ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ ని యాక్సెప్టర్ ఆటమ్స్ అంటాం. యాక్సెప్టర్ ఆటమ్స్ అని ఎందుకన్నాం? అవి ఒక ఎలక్ట్రాన్ వాటి దగ్గర తక్కువ ఉంది కాబట్టి అవి ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేస్తాయి కదా, అందుకే వాటిని యాక్సెప్టర్ ఆటమ్స్ అంటాం. అలాగే పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్ దగ్గర 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయిగా, అంటే ఒక ఎలక్ట్రాన్ ఎక్కువ ఉంది వాటి దగ్గర. అవి ఏం చేస్తాయి? ఆ ఎలక్ట్రాన్ ని డొనేట్ చేస్తాయి కదా, సో వాటిని డోనర్ ఆటమ్స్ అంటాం. ఓకే, సో ఇక్కడ పాయింట్. సో పీ టైప్ సెమీ కండక్టర్ లో మనకి హోల్స్ క్రియేట్ అవుతున్నాయి కదా. సో మెజారిటీ క్యారియర్స్ ఏంటంటే హోల్స్. వేరస్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ లో మెజారిటీ క్యారియర్స్ ఏంటి? ఎలక్ట్రాన్స్. మెజారిటీ హోల్స్ అయితే మైనారిటీ క్యారియర్స్ ఏమవుతాయి? ఎలక్ట్రాన్స్. అలాగే ఇందులో ఎన్ టైప్ లో మైనారిటీ క్యారియర్స్ ఏమో హోల్స్. ఇక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీకి ఫార్ములా ఉంది, హోల్ డెన్సిటీకి ఫార్ములా ఉంది ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనమ్మా, డోపింగ్ అంటే ఏంటి? ఓకేనా? డోపింగ్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ ప్రాసెస్ వేర్ ఎ స్మాల్ అమౌంట్ ఆఫ్ impurity is added to the semiconductor in order to modify its properties. మన ఉద్దేశం ఏంటంటే డోపింగ్ చేయడం వల్ల, మీకు డోపింగ్ అనే పదం తెలుసు కదమ్మా, ఒలింపిక్స్ లో కానీ ఇలాంటి ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు కొన్ని రకాల డ్రగ్స్ వాడితే వాళ్ళ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది.
అందుకే డోప్ టెస్ట్ చేస్తారు, ఖచ్చితంగా డోప్ టెస్ట్. బ్లడ్ శాంపిల్ తీసుకొని వాడు ఏదన్నా బ్యాండ్ డ్రగ్స్ ఏమన్నా తీసుకున్నాడా, ఫర్ ఎగ్జాంపుల్ డోపింగ్ జరిగి వాడు నిజంగా ఒక డ్రగ్ తీసుకున్నాడు అనుకోండి, డ్రగ్ తీసుకుని 100 మీటర్స్ రేస్ లోకి వెళ్ళాడు, ఏమవుద్ది, డోపింగ్ చేయడం వల్ల ఏమవుతుంది, వాడి యొక్క పర్ఫార్మెన్స్ పెరుగుతుంది కదా. అదే విధంగా మనం సెమీ కండక్టర్ ని తీసుకొని డోపింగ్ గనక చేస్తే దాని యొక్క కండక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది. చాలా స్వల్ప మొత్తంలో యాడ్ చేసినా కూడా చాలా చాలా ప్రొనౌన్స్డ్ ఇంపాక్ట్ ఉంటుందండి డోపింగ్ వల్ల. సెమీ కండక్టర్ అసలు ఆల్ టుగెదర్ మారిపోద్ది దాని బిహేవియర్. ఓకేనా. సో ఏమవుద్దంటే మరి డోపింగ్ రెండు రకాలు ఏంటమ్మా, ఒకటేమో ట్రైవాలెంట్ డోపింగ్, పెంటావాలెంట్. ట్రైవాలెంట్ డోపింగ్ వలన ఏం క్రియేట్ అవుతున్నాయి చెప్పండి? హోల్ క్రియేట్ అవుతుంది. హోల్స్ క్రియేట్ అవుతున్నాయి. అంటే ఫామ్ అయ్యే సెమీ కండక్టర్ పీ టైప్ సెమీ కండక్టర్. అదే పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్ యాడ్ చేయడం వల్ల మనకి ఎలక్ట్రాన్స్ క్రియేట్ అవుతున్నాయి. సో యూ విల్ ఫార్మ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్. ఓకేనా. పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్ ని ఏమంటారు, డోనరా యాక్సెప్టరా? డోనర్ అంటాం. ఓకేనా. మెజారిటీ మైనారిటీ అర్థమైంది కదా, హోల్స్ క్రియేట్ అవుతాయి. పీ టైప్ లో మెజారిటీ హోల్స్, మైనారిటీ ఎలక్ట్రాన్స్, వైస్ వర్సా. ఓకే. సో ఇది బేసిక్స్ అమ్మ. సెమీ కండక్టర్స్ ని మనం ప్యూర్ ఫామ్ లో ఎప్పుడు యూజ్ చేయం. ప్యూర్ ఫామ్ లో సెమీ కండక్టర్ తీసుకుంటే అది ఆల్మోస్ట్ ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ అన్ ఇన్సులేటర్, దానివల్ల యూజ్ లేదు. సో ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ హ్యావ్ నో యూజ్. ఓకే. ఎందుకంటే అందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయో అన్ని హోల్స్ ఉంటాయి, ఈ రెండు ఈక్వల్ గా ఉంటాయి ఎప్పుడు కూడా. మెజారిటీ మైనారిటీ అనే పదానికి అర్థం లేదు అక్కడ. కానీ మనం ఎప్పుడైతే డోపింగ్ చేస్తామో, డిపెండింగ్ ఆన్ ది నేచర్ ఆఫ్ డోపింగ్, నేచర్ ఆఫ్ డోపెంట్, either you create more number of holes or you create more number of electrons. అప్పుడు మెజారిటీ క్యారియర్స్, మైనారిటీ క్యారియర్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఓకేనా. సో ఇది సెమీ కండక్టర్స్ గురించి. ఓకేనా. నేను చెప్పాను కాబట్టి ఇవాళ మళ్ళీ ఇంకోసారి కనెక్ట్ అవుదాం. ఎప్పుడంటే ప్రాబ్లం మీరు ప్రిపేర్డ్ గా ఉండండి. టైం 1 minute అమ్మా.